హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ చందు అయ్యప్ప. ఏది 24th వచ్చేస్తుంది, అది సండే. ఏంటి తెలుసా? ఏ యానివర్సరీ? ఏ బ్రాంచ్? సెకండ్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్. మనము ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎంత కష్టపడ్డాము ఏంటి అవన్నీ ఏమైనా గుర్తున్నాయా? అసలు నేనైతే మాత్రం నిజంగా అండి అందరికీ చెప్తూ ఉంటాను ఇప్పటికీ కూడా ఎప్పుడును. మాకు ఎగ్జాస్ట్ ప్రాబ్లము ఎందుకునంటే అది లేట్ అయిపోయింది, వర్క్ అనుకున్న దానికంటే కూడా లేట్ అయింది. ఇంకా కనుక మేము అనౌన్స్ చేసాం ఓపెనింగ్ అని. దాని తర్వాత మాకు ఎగ్జాస్ట్ ప్రాబ్లం రావటం తోటి అసలు మేము ఏమి కిచెన్ మాకు ఏమీ రెడీ అవ్వలేదు. నిజంగా వీళ్ళందరికీ మాత్రం అసలు ఎన్నిసార్లు చెప్తాను అనమాట. ఒక ఇంట్లో మనము ఇల్లు పాలు పొంగించాలంటేనే ఒక ఇంట్లో అంటే గనక ముందే అన్ని రెడీ చేసుకోవాలనుకుంటాం. కానీ ఇలా రెస్టారెంట్ ప్లస్ అంతమందిని పిలిచినప్పుడు మా వాళ్ళు ఎన్నింటికి కిచెన్ రెడీ చేసుకున్నారంటే నిజంగా ఎవరు నమ్మరండి. ఎన్నింటికి రెడీ చేశారు? కాదు, అసలు మనకి నేను ఎప్పుడు ఇచ్చా మీకు కిచెన్ రెడీ చేసుకోండి అని? నైట్ 2 o'clock ఇచ్చాను. 2 o'clock ఇచ్చా, కానీ మార్నింగ్ కూడా ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు 11 పక్కన ఎగ్జాస్ట్ పని చేయట్లేదు సరిగ్గాను. వీళ్ళు ఎలా రెడీ చేశారు అంటే మాత్రం నిజంగా బువరా స్వామి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ ప్లస్ వీళ్ళు చెయ్యాలి అని బాగా దృఢ సంకల్పంతో ఉండబట్టే అది జరిగిందండి. ఆ రోజు చాలా అంతా ఫుల్ అయిపోయింది అంతాను. ఎంతమంది ఒక 500 members అబోవే వచ్చారు. కానీ అందరూ కూడా ఎవ్వరు ఇబ్బంది పడకుండా మాత్రం మా వాళ్ళు చాలా బాగా సర్వ్ చేశారండి. నిజంగా అది మాత్రం వీళ్ళందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అయితే సరిపోదు. చెప్పండి, ఇంకా అప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ తర్వాత కూడా మనకు ఒక 15 days ఎగ్జాస్ట్ ప్రాబ్లం రన్ అవుతూనే ఉంది. కానీ పాపం వచ్చిన గెస్ట్లు అందరూ కూడా అది అర్థం చేసుకున్నారు. స్టార్టింగ్ లో కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి అని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి దానికి ఏమి ఇబ్బంది పడకుండా చాలా బాగా మళ్ళీ తర్వాత వచ్చి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు చాలా బాగా రన్ అవుతుంది, బాగుంది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. మీకు ఎలా అనిపిస్తుంది చందు? యాక్చువల్ గా చందుని అయితే చెప్పాలి ఈ సందర్భంగా, ఫస్ట్ బ్రాంచ్ మనం పెట్టినప్పుడు ఇక్కడికి రావాలా వద్దా ఒక మంచి అంటే రెస్టారెంట్ బాగా మంచిగా రన్ని కొంచెం పాష్ గా ఉన్న రెస్టారెంట్ వాళ్ళు తను పిలిచినప్పుడు ఇక్కడికి వద్దామా అక్కడికి వద్దామా, ఇది ఏమీ లేదు అయ్యప్ప సొసైటీలో చిన్నది, ఏముంటది నాకు ఫ్యూచరు అనుకున్నావా చందు? చెప్పు, క్లియర్ గా చెప్పు. అసలు ఒక నెల రోజులైతే మాత్రం వస్తానన్న తర్వాత కూడా రావాలా వద్దా కన్ఫ్యూజన్. ఆ తర్వాత వచ్చిన తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటి? అయ్యయ్యో అంత కాదులే, ఉన్నాయి చాలా. అది కాకపోతే ఏంటంటే కనుక అంటే వాళ్ళ ఫీలింగ్ నా ఫీలింగ్ కూడా, వీళ్ళు ఇంకో రెస్టారెంట్ కి వెళ్ళి ఇంతకంటే సక్సెస్ఫుల్ రెస్టారెంట్ లో వర్క్ చేయొచ్చు, అలా ఏమీ కాదు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సొంత రెస్టారెంట్, అంతేనా? అది మాత్రం ఉంది కదా మీకు ఆ ఫీలింగ్. నాకైతే మాత్రం చాలా కోరిక ఏంటంటేనండి, ఇట్లా మెయిన్ ఉన్నారండి ఒక 4-5 ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను 4-5 బ్రాంచ్లు ఇచ్చి వాళ్ళని రన్ చేయించాలి అనేది చాలా పెద్ద కోరిక ఉంది నాకు. అది బువరా స్వామి ప్లస్ మీ అందరూ ప్లస్ చేస్తే 100% వీళ్ళు కూడా మంచిగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి గెస్ట్ కూడా ఇదే మా ఫస్ట్ గెస్ట్ అన్నట్లుగా చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారండి. వీళ్ళు అలా ఉండబట్టే అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా నేను ఈ రోజు ఈ 2 బ్రాంచెస్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నానంటే బువరా స్వామి బ్లెస్సింగ్స్, వీళ్ళందరి సహకారము, మీరు మా మీద చూపించే ప్రభావాలు ఇంక ఏం చెప్పాలి అంటే కూడా నాకు అసలు తెలియదండి. చాలా అసలు సెకండ్ బ్రాంచ్ కూడా ఫస్ట్ యానివర్సరీ అయిపోయిందంటే ఎప్పుడు వచ్చాము మనము? 3 years బ్యాక్ వచ్చాము, అప్పుడే 2 branches. నిజంగాను చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత కష్టం ఉంటుందండి, ఎందుకంటే అలా అని మేము చాలా అంటే హ్యాపీగా రన్ చేస్తున్నామని అయితే కాదండి, చాలా కష్టాలు ఉంటాయండి. ఎంత కష్టాలు అంటే కనుక గబాలన వీళ్ళ డిపార్ట్మెంట్ లో మీకు కూడా అసలు అంటే అనుకోకుండా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోతే సంథింగ్ ఏదైనా మ్యారేజెస్ అవటము అలా వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తారు. కానీ ఆ టైంలో పీక్ టైంలో వర్క్ చేయాలి అంటే నిజంగానండి 1 and only అన్నట్టు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరున్నా లేకపోయినా
వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కుక్ చేసి నా సందర్భాలు ఉన్నాయండి. కానీ ఏ రోజు కూడా అమ్మో ఓపిక అయిపోయిందని మాత్రం నేను వీళ్ళ ఫేసుల్లో చూడలేదు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఇంకా చేయాలి. ఎప్పుడన్నా ఏ రోజున బిజినెస్ కొంచెం డల్ గా ఉంది అంటే మా వాళ్ళు ముందు డల్ అయిపోతారు. ఓపిక అదే బాగా రష్ గా ఉండి బాగా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇంకా ఎనర్జీగా చేస్తూ ఉంటారన్నమాట. నిజంగా వీళ్ళందరూ నాకు బోరస్వామి ఇచ్చిన బిడ్డలండి. ఇప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటా, ఇంకా ఇంకా చెప్పాలి, ఎందుకంటే కనుక వాళ్ళని ఎంత చెప్పినా తక్కువే కాబట్టి. చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. చెప్పాలి. ఇంకా ఇప్పుడు 3 years అవుతుంది, ఇంకా మీ నోట్లోంచి మాట రాకపోతే ఎట్లాగా చెప్పండి. అవ్వాలి మీ అందరి బ్లెస్సింగ్స్ తో. కానీ గ్యాస్ కష్టాల వలన కూడా నిజంగానండి అదైతే మాత్రం మార్చి 10th స్టార్ట్ అయిందండి మాకు. స్టిల్ ఇప్పుడు వరకు కూడాను ఇప్పుడే మేము ఒక 2 days అయింది ఇంకా కట్టెల పొయ్యి మీద ఆఫ్ చేసి. ఎందుకంటే కనుక వాళ్ళ కష్టం నేను చూడలేకపోతున్నా. ఓకే, మన గ్యాస్ సిలిండర్లు రేట్ ఎక్కువైనా కానీ మనం ముందు వస్తున్నాయి కాబట్టి మనము దీంతో చేద్దాం అన్నా కానీ కాదు, చేద్దాం అన్నారు వీళ్ళు. ఎందుకు వాళ్ళ కష్టం మనకి అసలు వాళ్ళ కాట్ల. ఎందుకంటే పొద్దున్నే వచ్చి వాళ్ళు ఆ ఎండలో అసలు ఆ చెమట్లు కక్కుతా చేసే కష్టం అయితే మాత్రం నిజంగానండి. చాలా రెస్టారెంట్స్ అయితే మాత్రం చాలా మంది చెప్తున్నారు మెనూ కూడా చాలా సింపుల్ గా చేసేసారంటండి. కానీ మా వాళ్ళైతే ఒప్పుకోలేదు. నేను కూడా అలాగే చేద్దామని చెప్పాను నేను. కానీ మా వాళ్ళు అలా కాదు మేడం, అన్ని పెడదాం ఒక 3-4 days అనుకుంటా కొంచెం మెను కొంచెం తగ్గించాము, ఒక 1 week అయి ఉండొచ్చు. కానీ తర్వాత అన్నారు వద్దు మేడం మనం అన్ని పెట్టేద్దాము అని చెప్పేసి. వాళ్ళు నిజంగానండి చాలా అంటే వాళ్ళు సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటే కూడా ఇంత కష్టపడతారో లేదో నాకైతే తెలియదు. దీనికి మాత్రం అందరూ అంటే స్టాఫ్ ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా డిపార్ట్మెంట్ కి ఒక్కళ్ళు ఉంటే వీళ్ళు చేసేసుకుంటారనమాట అండి. నిజంగా అంటే ఇంక చెప్పుకుంటా వెళ్తే ఒక గ్రంథం అవుతుందేమో, పుస్తకం అవుతుంది. అది చెప్పు అయ్యప్ప, నువ్వు చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటి చెప్పు. అయ్యయ్యో అది అలా అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను అనుకుంటా, వైస్ వర్సా అండి. కాకపోతే అలా ఉండబట్టే మేము ఇంత సక్సెస్ఫుల్ గా మీకు ఇంత మంచి ఫుడ్. ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు వీళ్ళు ట్రయల్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే ఒకటే ఒకటి చెప్పా, మీరు ఎవరైనా కానీ ఏదన్నా బాగోకపోతే మేడం ఇది బాగాలేదు, లేకపోతే ఇది రాలేదు, ఇది లేదు, దానివల్ల ఇలా అయింది, ఇదైతే ఆన్సర్ అయితే నాకు రాకూడదు. మీకు ఏది కావాలన్నా నేను తెప్పిస్తా, కానీ మాత్రం టేస్ట్ లో తేడా రాకూడదు అన్నందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకునండి ఏదన్నా కొంచెం ఒక చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా, లేకపోతే కనుక ఆ చపాతీ పిండి ఏది తేడా వచ్చిన ఆనియన్స్ లేకపోతే వెజిటబుల్స్ ఇది లేదు అది లేదంటే చిన్న ఐటెం దగ్గర నుంచి పెద్ద ఐటెం ఇది బాగాలేదు అని చెప్పేస్తారు వాళ్ళు వెంటనే. అంటే ఏంటంటే బాగాలేదు అన్నదాన్ని చిన్నగా బాగోపోయినా వీళ్ళు అసలు వాడరండి. దానివల్లనే మీకు అంత టేస్టీ ఫుడ్ అంత హైజీనిక్ ఫుడ్ అయితే వస్తుంది. అంతేనా? ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ అండి ఏది మాత్రం ఎలా ఉన్నా వెంటనే నేను ఉన్నా లేకపోయినా వెంటనే ఫోన్ చేస్తారు, మేడం ఇది సరే పక్కన తీసేయండి కొత్త తెప్పించేసుకోండి ఇమీడియట్ గా అని. దానివల్లనే నిజంగా ప్రతి నిమిషము వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారండి. ఇంకా ఏం చెప్పాలి, నేను చెప్తా ఉంటే చెప్పండి. నవ్వితం కాదు, ఏదైనా చెప్పండి. ఒకటి ఏదైనా ట్రయల్స్ ఇస్తారు, లేకపోతే ఎవరైనా ట్రయల్స్ కి వస్తారు, ట్రయల్స్ వచ్చినప్పుడు మీరు చూడండి అంటే చూడరు. ఏం చేస్తారు? ఒకవేళ నేను లేకపోయినా నేను ఎక్కడన్నా ఉంటే కొంచెం లేట్ అయినా నాకు మళ్ళీ పంపిస్తారు తప్పితే వాళ్ళు అసలు చెప్పరు మీరు బాగా చేస్తారు కదా అంటే అదేంటంటే నిజంగా వాళ్ళది ఏంటంటే అది భయం కదంటే ఒక గౌరవం, నాకు ఇచ్చే రెస్పెక్ట్ అంటే మేడం బాగా చెప్తారు అని. కానీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. మేమందరం ఒకటే టేస్ట్ కి సింక్ అయిపోయి ఉన్నాం యాక్చువల్ గా చెప్పాలంటే. అంతే కదా? అంటే ఇప్పుడు వీళ్ళు చైనీస్ డిపార్ట్మెంట్ అయినా అన్ని డిపార్ట్మెంట్ టేస్ట్ వీళ్ళకి తెలుసు, అట్లాగే తను సౌత్ ఇండియన్ అయినా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదండి, అందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తారు. అదే మన ఉషా మూల్పూర్స్ కిచెన్ ప్రత్యేకత యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఒకళ్ళు ఎవరైనా లేకపోయినా మాకు ఇబ్బంది లేదు. కిచెన్ సూపర్వైజర్ గారు నిజంగా మీరు నమ్మరు, మాకు పికప్ బాయ్స్ లేకపోతే కూడా పికప్ చేస్తారండి. అసలు నేను వద్దు అని చెప్పినా గానీ వాళ్ళే వాళ్ళ అభిటాళ్ళు వాలంటీర్ గా చేస్తారనమాట. అసలు ఈ పని ఆ పని కాదండి, ఉషా మూల్పూర్స్ కిచెన్ లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని చేస్తారండి. ఇప్పుడు ఉషా మూల్పూర్స్ కిచెన్ 2nd బ్రాంచ్ మన ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడండి. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఇంకో 2 బ్రాంచ్లు పెట్టి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ చేద్దాం.
భూఆర్ఎస్ బ్లెస్సింగ్స్ తోటి చేయాలి మనం. ఓకే, నువ్వు చెప్పు. सेकंड ब्रांच में इतना सक्सेस हुआ, हम लोग चाहेंगे कि और एक दो ब्रांच करे और इससे भी ज्यादा सक्सेस होना। तो मैडम हार्ड वर्किंग की वजह से आज ये सक्सेस है हम लोग, और चाहेंगे मैडम और भी हार्ड वर्क करे, साथ में हम लोग भी साथ थे। దా అయిపోరా. నెక్స్ట్ అనేసరికి మళ్ళీ ఒక బ్రాంచ్ పెట్టి మా మేడం మేము ఇంకా హాయిగా తీసుకోలేము. యాక్చువల్ గా ఒక బ్రాంచ్ అన్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు 2 బ్రాంచెస్ అన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక బ్రాంచ్ అవుద్దా, 2 బ్రాంచెస్ అవుతాయా, ఎవరు గెలుస్తారనేది చూడాలి. ఓకేనా? అది నువ్వు ఒక బ్రాంచ్ అనుకున్నావు? అంటే నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ పెట్టి మిమ్మల్ని వచ్చి ఇట్లా హాయిగా వచ్చి ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవాలి. అంతేగాని హరి బరి చేయకూడదు అని. ఏమున్న వర్క్ అంతా మేము చూస్తాం. ఓకే ఓకే, చూద్దాం. అదేంటి చందు రెహమాన్ అవుతాడా, లేకపోతే అయ్యప్ప అవుతాడా, లేకపోతే ఏంటి అనేది. నేనైతే మాత్రం భూవరాస్వామికి వీళ్ళకి మీకు ఇచ్చేసానండి. ఎలా పెట్టాలి ఏంటి అనేది మీ అందరి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓకేనా? కాకపోతే ఏది పెట్టినా ఎక్కడ పెట్టినా మేము మంచి హైజీనిక్ టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే కోరుకుంటామండి. అది ఒకటా రెండా అనేది కాదు, ఉన్నది ఒకటైనా పర్ఫెక్ట్ గా చేయాలి అనేది మా కోరిక అండి. ఇంకా అది మీ ఇష్ట ప్రకారం ఎట్లా ఉంటుంది, భగవంతుడి మనకి ఎట్లా రాసి పెట్టారు అనేది వెయిట్ అండ్ సీ అండి. స్పెషల్ ఏంటో తెలుసా? ఏం స్పెషల్ చెప్పు. తెలీదా? కాదు, ఏం స్పెషల్ కాదు. ఆ రోజు మన స్పెషల్ ఏంటి? యానివర్సరీ. మర్చిపోయావా? అదేంటి 1 year అయింది. ఎలా అనిపిస్తుంది? 1 year అయింది, ఎలా అనిపిస్తుంది అన్నా. 1 year ఎలా అయిపోయిందో తెలియలేదు, ఫాస్ట్ గా అయిపోయింది. అది యాక్చువల్ గా నీది ఇండియన్ డిపార్ట్మెంట్ కదా ఫస్ట్. యాక్చువల్ గా ఫస్ట్ ఇండియన్ డిపార్ట్మెంట్, కానీ నేను కుక్కర్ లోకి అక్కడ మన ఫస్ట్ బ్రాంచ్ లోనే కుక్కర్ లో స్టార్ట్ చేసామండి. అక్కడ చాలా అంటే అదే ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ ఏం కాదండి, నేర్చుకోవాలి చేయాలి అంటే ఏదైనా ఎవరైనా చేస్తాం. ఏదైనా కుక్కే కదా, దానిదే కదా. అందుకని కుక్కర్ పొలంలో ది బెస్ట్ అండి, చాలా బాగా చేస్తాడు. అసలు అది కాకుండా ఇప్పుడు మీరందరూ ఇష్టపడే ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత డిజర్ట్ కావాలనుకుంటారు కదా, ఆప్రికాట్ డిలైట్. అసలు ఆప్రికాట్ డిలైట్ కి ఫస్ట్ మనకు ఒక అతను చేసి అతను కొంచెం వెళ్ళిపోయాడు, ఒంట్లో బాగాలేదని చెప్పేసి. ఆ తర్వాత నాకు మళ్ళీ అంత టేస్ట్ అనేది రాక ఒక 6 months వెయిట్ చేసామా. 6 months ట్రై చేస్తున్నారు. యాక్చువల్ గా తన డిపార్ట్మెంట్ కాదు, కానీ ఆప్రికాట్ చేయాలి కదా, ఎట్లాగా అనుకుంటే అది ట్రై చేశాడు. నచ్చలేదు, బాగాలేదు. ఏది చేసినా బానే ఉంది, కానీ ఆ టేస్ట్ రావట్లేదు, అంతవరకు రావట్లేదు. అట్లా ఎవ్రీ టైం చెప్తా ఉంటే నేనైతే అసలు వదిలేసా, ఇంకా అది మనకు రావట్లేదు, అంత టేస్ట్ రావట్లేదు అని. కానీ లాస్ట్ కి సాధించి అందరూ బాగుందని మెచ్చుకునేలాగా తను ఒప్పించాడనమాట. దగ్గర ఆప్రికాట్ డిలైట్ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి తిని మళ్ళీ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారంటే ఆ క్రెడిట్ అయితే తనకేనండి. ఇలా ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంటే వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ప్యాషన్ నిజంగా మన ఉషామూల్పూర్స్ కిచెన్ కి ఇంత సక్సెస్ అండి. వీటన్నిటికీ మించి మన భూవరాస్వామి బ్లెస్సింగ్స్ ఇంకా ఎక్కువ ఉండబట్టే మేమందరం మంచి మనసుతోటి ఒకటే చోట ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఇలాగే మీరు మమ్మల్ని ఎంతో బ్లెస్ చేస్తారని, అలాగే మేమందరము మళ్ళీ ఇంకా ఎన్నో బ్రాంచ్లు అంటే మీరు అందరూ అడుగుతుంటారు, మా వైపు పెట్టచ్చు కదా, దిల్సుఖ్ నగర్ పెట్టచ్చు, ఎల్బీ నగర్ పెట్టచ్చు, లేకపోతే అసలు ఇక్కడ మన చందానగర్ అటువైపు అడుగుతుంటారు, ఇంకా కాజాగూడ, కుక్కపేట, ఇట్లా ప్రతి చోట మా వైపు పెట్టచ్చు అంటారు. అన్ని వైపులు పెట్టాలి అంటే గనక మాకు స్టాఫ్ సరిపడా ఉండాలండి. మీరందరూ అడిగారు కదా, గబగబా పెట్టేస్తే ఆ టేస్ట్ మేము ఇవ్వలేకపోతే గనక అది మాకు కరెక్ట్ కాదండి. అందుకనే మా స్టాఫ్ ని ఇంకా ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో మీరు ట్రైన్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూగా చేస్తూ ఉంటేనే మనం పర్ఫెక్ట్ అయిన తర్వాతే మళ్ళీ బ్రాంచ్లు పెట్టగలుగుతాము. అలాగే మీ అందరి సపోర్టు, భూవరాస్వామి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికీ ఉండాలి, మా వాళ్ళందరి మీద ఉండాలి. వాళ్ళందరూ హ్యాపీగా మీకోసం వర్క్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా బాగుండాలని, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మీ ఉషామూల్పూరి.